ఒక్క నిమిషం. జనసేన సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్ శివదత్త గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. కంటిన్యూ చేద్దామండి. శివదత్త గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఓకే అండి. ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు వస్తేనే ఎస్పెషల్లీ మనం ఇప్పుడు నిన్నటి అంశమే తీసుకున్నట్లయితే కనుక వైసీపీ అధినేత జగన్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. 2.0 రాబోతుంది, కార్యకర్తలకు ఈసారి సహాయ సహకారాలు బాగా అందిస్తాము, కార్యకర్తల్ని విస్మరించము అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో మీరేం చెప్తారు? అండ్ సుజాత గారు కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి మనం కంటిన్యూ చేద్దాం. శివదత్త గారు అవునండి, చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తుంటే మరో కేఏ పాల్ 3.0లా ఉందండి ఆయన వర్షన్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కార్యకర్తలను విస్మరించాను, ఇందాక సోదరి సుజాత గారు ఆవిడ మాట్లాడుతూ అంటున్నారు, స్క్రిప్ట్ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ మాట్లాడేది కూటమి కుక్కల చింపిన ఇస్తారన్నారు. నేనేమన్నా అంటే కూటమి కొట్టిన దెబ్బకి కుక్కల చింపిన విస్తరైంది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకనంటే ఆనాడు మీరు ప్రజల్ని విస్మరించారు, మీరు ప్రజల్ని పట్టించుకున్నారని చెప్పేది అబద్ధపు వ్యాఖ్య. ఎందుకనంటే ప్రజలందరినీ కూడా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసానికి ప్రజలు ఒక గుణపాఠం చెప్పారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మోసం జరుగుతుందో, ఏదైతే ప్రజలకి మోసం జరుగుతుందో దాన్ని అద్దం పట్టినట్టు ప్రజలకి తెలియపరచడంలో సఫలమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వీళ్ళు ఈ గత 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఒకటే టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, 2 పార్టీలని కలవకుండా చూడడం, ఈ 2 ప్లాన్ చేశారు. పాపం వాళ్ళు చాలా ప్రయత్నించడం ఎంత ప్రయత్నించారంటే చాలా దారుణమైన ప్రయత్నం చేశారు, కానీ అవ్వలేదు. అది బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏదో మాట్లాడతారు ప్రజల్లో, అంటే నాయకులు అంతా వెళ్ళిపోతున్నారు కదా, రేపొద్దున నాయకులు రావడం మిగలడం అన్న ఉద్దేశంలో పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన చేసే వ్యాఖ్యలు నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉందంటే అది ఎవరు నమ్మేటట్టు కూడా లేదు. ఆయన ఏం మాట్లాడారో ప్రతిదీ కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. మన న్యూస్ ఛానల్స్ కూడా అన్ని చూపించాయి. జగన్మోహన్ రెడ్డి గారు 1లో ఎంతైతే విఫలమయ్యారో జగన్ 2.0 దానికి 2 విఫలం అవబోతుంది అంతే తప్పితే కానీ ఎక్కడా కూడా ఆయన గాడిలోకి వచ్చే పరిస్థితి కనబట్లేదు. ఆయన చెప్తా ఉన్నాడు 2.0లో ప్రజలు మనకి గెలిపిస్తే మరో 30 సంవత్సరాలు మనం పాలిస్తామని చెప్పి. మరో 30 సంవత్సరాల వరకు కూడా మీరు చేసిన తప్పు, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన తప్పు మరో 30 సంవత్సరాలు టైం పడుతుంది మీరు రెక్టిఫై చేసుకోవడానికి. మీరు చూస్తూ ఉండాలి. ఎందుకనంటే మీరు ఎక్కడ గెలిపారంటే అతహ పాతాలని గెలిపారు. అది పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బ. అది కోలుకోలేక అంటే ఏదో ఆ క్షణానికి మనం ఆనందపడడం కోసం, పైశాచిక ఆనందం కోసం మనం 100 రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అందులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తరపున మాట్లాడుతున్న ప్రతినిధులు కానీ మాట్లాడే మాటలన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అందులో కంటెంట్ లేదు. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తరిమి కొట్టేశారు, వైసీపీ పార్టీని తరిమి కొట్టేశారు. మరో 30 సంవత్సరాల దాకా వస్తుందో రాదో తెలియదు. ఆ భయాన్ని ఎలా కవర్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయన ట్రై చేస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పితే కానీ ఇందులో ఏ కోసానో కూడా సీరియస్నెస్ కంటెంట్ లేదండి. వాస్తవంగా చెప్తున్నాము. ఎందుకనంటే మొన్న ఈయనకన్నా ముందు కేఏ పాల్ మాట్లాడినాను. ఈయన మాట్లాడుతారు అంటే ఇట్లా కేఏ పాల్కి 4th వెర్షన్ 5th వెర్షన్ అంటే ఎల్యూజినేషన్ స్టేజ్ 6 స్టేజ్ 7 అంటారు చూడండి, అట్లా ఎల్యూజినేషన్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు గమనిస్తే పాపం పార్టీలో నాయకులను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఇది వాస్తవం. దానికి సమాధానం చెప్పాలి. ఓకే.